కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడకు ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నాయన ఈ చదవబడిన లేఖన భాగాన్ని మీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనాన్ని నాయన అనుసరించి నడిచే భాగ్యాన్ని మాకు కలుగజేసి మహిమ పొందమని, నిలవబడుతున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొనమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఎవరికి మెండుగా దీవెనలు కలుగుతాయట? నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు మెండుగా కలుగుతాయంట. దీవెనలు మెండుగా కలగాలంటే ఏ విషయాలలో మనం నమ్మకంగా ఉంటే మనము మన కుటుంబాలు దీవించబడతాయి అనే కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి కదా. ఏ విషయాలలో మనం నమ్మకంగా ఉండాలి? దేవుని బిడ్డలమైన మనము ఏ ఏ విషయాలలో నమ్మకంగా ఉంటే దేవుడు మనకు దీవెనలు ఇస్తాడు? మనలను, మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను ఆయన ఏ రీతిగా దీవిస్తాడు? దేవుని వాక్యం అంటా ఉంది కదా, మిమ్మను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక మీరును అలా నమ్మకంగా ఉండండి అని. మనల్ని పిలిచిన దేవుడు ఎవరట? నమ్మకమైన వాడు. నమ్మకమైన దేవుడవైనా అని పాట కూడా ఉంది కదా. దేవుడు నమ్మకమైన వాడు కనుక మనల్ని ఆయన పిలుచుకున్నాడు కనుక మనము కూడా అన్ని విషయాలలో నమ్మకం కలిగి ఉండాలని ఆయన కోరుతూ, ఆ నమ్మకాన్ని బట్టే మీకు దీవెనలు నేను దయచేస్తానని ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఒక 10 విషయాలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనం నమ్మకంగా ఉండవలసింది దేవునికి. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం. హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా పని చేయించు వచ్చాడు. కనుకనే ఆయన పరిపాలించే రాజ్యం నెమ్మదితో ఉంటా ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో నమ్మకం కావాలి. దేవుని విషయంలో నమ్మకస్తుడై ఉండాలి. నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు దేవుని దీవెనలు మెండుగా మనం పొందుకుంటాం. దేవుని విషయంలో నమ్మకం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. మనం చూసేవాళ్ళని అనుకుంటాం, అతడు నమ్మకంగా లేడు, మనమే నమ్మకంగా ఉన్నాం. అతడు పైకి అలా కనిపిస్తున్నాడు, చెప్పే మాటలకి నడిచే విధానానికి పొంతన లేదు అన్నట్టుగా ఉంటాం. కానీ దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక, ఎవరి హృదయాలలో ఏముందో ఆయన ఎరిగినవాడు కనుక, ఎవరికి ఏమివ్వాలో ఆయనకి తెలుసు. మనం చూసినంత మాత్రంలో, మనం అనుకున్నంత మాత్రంలో ఆ నమ్మకాన్ని ఒమ్ముకం కాదది. దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి.
ఒక దైవజనుడు సువార్తను ప్రకటిస్తా ఒక సంఘానికి నాయకుడిగా ఉండి సంఘం నడిపిస్తూ ఉన్నాడు. సువార్త జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన జరిగేటప్పుడు అందరూ ఆరాధనలో ఉన్నారు. వాక్యం అది అయిపోయిన తర్వాత మన ఒక ఆవిడ ఆరాధనకు వచ్చేటప్పుడు ఆ పక్కన అయ్యగారు ఉండే ఆ చిన్న పాకలోకి వెళ్ళి చూసేటప్పటికి ఒక సాప్ వేసి ఉంది. సాప్ మీద పూలు కనపడుతున్నాయి, మల్లెపూలు. వెళ్ళి చూసి రావచ్చు. వచ్చిన తర్వాత ఏంటి, ఏమో దృష్టి అంతా ఎక్కడుంది? మల్లెపూల మీద ఉంది. ఏంటి అయ్యగారు ఉండేది పెళ్లి పేటాకులు లేకుండా ఉన్నాడు కదా ఈయన, ఏంటి సాప్ ఉందంటే, సాప్ మీద మల్లెపూలు ఉందంటే ఎందుకు జరిగింది అని ఏమో గుళ్ళో కూర్చుంది. కానీ కొత్త ఉడికిపోతుంది లోపలంతా. ఆరాధన అయిపోయిన తర్వాత పెద్దలందరిని పిలిచి బాబు ఒక చూడకూడని దృశ్యం చూశాను నేను. ఏంటి అని అంటే, ఏం జరిగింది అని అంటే, ఇదిగో అయ్యగారు రూమ్లో సాప్ ఉంది, సాప్ మీద మల్లెపూలు ఉన్నాయి. అయ్యగారు సాప్ మీద మల్లెపూలు వచ్చినాయి. అసలు అయ్యగారు రూమ్లోకి ఆడవాళ్ళు ఎవరు వెళ్ళారు, వీటిని గురించి డిస్కషన్ చేయమంటే ఈ పెద్దలు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ సంఘం అయిపోయిన తర్వాత కూర్చొని ఆయనతో డిస్కషన్. ఏంటయ్యా ఇది, నువ్వేదో దైవజనుడు అనుకొని మేమంతా సంఘంగా ఇక్కడికి వచ్చి నువ్వేం పెళ్లి పెట్టాక లేకుండా దేవుని సమర్పించుకొని దేవునికి సేవ పరిచర్య చేస్తున్నామని నిన్ను మేము అనుకుంటే ఏం చేయాలంటే దైవజనుడు ఏం చెప్పాలి చెప్పండి? వారేమో దైవజనుని మీద నమ్మకంగా లేరు. ఎవరి మీద నమ్మకం ఉంది వీళ్ళకి? వీళ్ళు చూసిన దాని మీద నమ్మకం ఉంది. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. సరే దైవజన్ మీద నిందలేశారు, అవి చేశారు, ఇవి చేశారు, అంత అయిపోయింది. ఈయనేమో అయ్యా ఏమైందో నాకే తెలియదు, నేను గుళ్ళో ఉన్నాను కదా ఇక్కడ అని తెలిసిందంటే ఏదో జరిగింది, అయిపోయిన తర్వాత ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. ఏంటి గొడవైందంట ఆ చర్చిలో అని. చర్చిలో అయ్యేపటికి ఇలా జరుగుతుంది, ఇలా జరిగింది అనేటప్పటికి ఒక అమ్మ పరిగెట్టుకుని వచ్చి పెద్దల దగ్గరికి వెళ్ళందంట. అయ్యా ఆరాధన జరిగేటప్పుడు పిల్లోడు ఏడుస్తున్నాడని పిల్లోడిని తీసుకుని ఆ రూమ్లోకి వెళ్ళి నేను పాలిచ్చానయ్యా. ఆ పాలు ఇచ్చేటప్పుడు లేకపోతే ఇచ్చేటప్పుడు అక్కడ రాయిలిపోయి ఉంటాయి ఆ పూలు. నేనే సాప్ మీద కూర్చుంది, అక్కడ పూలు పెట్టుకుని వెళ్ళింది నేనే అని అందరిని పోగు చేసి చెప్పిందంట. చూసిన దానికి చేసిన దానికి పొంతనుంది అసలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం లేదు. మనం చూసిన దాని మీద, మనం అనుకున్న దాని మీద, మన మనస్సాక్షి మీద నమ్ముకుంటాం. కానీ దేవుని మీద నమ్మకం లేదు. దేవుని మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం అంటా ఉంది కదా, హిజ్కియా దేవుని యందును యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా పనిచేస్తా ఉన్నాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశము నెమ్మదితో జీవిస్తూ ఉంది. నీవు నేను మనం అందరం నెమ్మదిగా ఉండాలి అని అంటే, కుటుంబాలు శాంతి సమాధానాలతో ఉండాలి అని అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. కుటుంబాలు దేవుని యందు నమ్మిక ఉంచాలి. నీ వ్యక్తిగత జీవితం దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. మనుషుల మీద కాదు, నీవు చూసిన దాని మీద కాదు, నువ్వు అనుకున్న దాని మీద కాదు, ఎవరో చెప్పిన దాని మీద కాదు. నువ్వు ఆనుకొనవలసింది, నమ్మకమైనగా ఉండవలసింది దేవుని యందు. హల్లెలూయా. అలాగున నీవు ఉండగలిగితే నీవు శాంతి సమాధానాలతో జీవించగలుగుతావు, నెమ్మదితో జీవించగలుగుతావు. రెండవది చూడండి, దైవజనునికి నమ్మకంగా ఉండాలట. దైవజనునితో నమ్మకంగా ఉండాలి. చూడండి, దైవజనునికి తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. చూడండి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 1 కొరింథీ పత్రిక 4:17. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును
అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమున మీకు జ్ఞాపకం చేయను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనునికి నమ్మకమైన వాడు చెప్తున్నాడు, ఈ నా కుమారుడు నమ్మకమైన వాడు. తిమోతిని గురించి చెప్తున్నారు. కుమారుడు నమ్మకమైన వాడు, నేను కనిన నా కుమారుడు నమ్మకమైన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దేవుని సంఘములో మనం ఉన్నామో, ఏ సంఘములో అయితే ఆత్మీయ తండ్రిగా మనం అనుకునే సంఘములో ఉంటున్నామో ఆ తండ్రికి నమ్మకంగా ఉండాలట. అలాగున ఉన్నాడట తిమోతి. నా కుమారుడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకు నమ్మకస్తులైనగా ఉండవలసిన వారు ఉన్నారు. చూడండి, మదర్స్ డే అని లేకపోతే ఫాదర్స్ డే అని ఏదో డేలు చేసుకుంటుంటాం, కానీ తల్లిదండ్రులను ప్రేమించం. ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులను ప్రేమించే పరిస్థితులు మనం ఉండం. ఎందుచేత అంటే మనకు కావలసింది ఆ డేలు మాత్రమే, కానీ నడిచే విధానం కాదు. తల్లిదండ్రులకు దైవజనునికి నమ్మకస్తులుగా మనం జీవించం. ఎందుచేతంటే మన అవసరాల కోసమే, మన అక్కర్ల కోసమే తల్లిదండ్రులుగా వారు మనల్ని కన్నారు కాబట్టి, వారు పోషించాలి కాబట్టి, వాళ్ళు మన సంరక్షణ వాళ్ళు చూసుకోవాలి అలా అనుకుంటారే తప్ప, నీవు దీర్ఘాయుష్మంతుడై భూమి మీద జీవించాలి అని అంటే నీ తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం అంటా ఉంది. ఆ రీతిగా ఆధ్యాత్మికంగా మనం తల్లిదండ్రులను కలిగి ఉన్నప్పటికీ వారిని గౌరవించే విధానంలో మనం ఉండం. చూడండి, తల్లిదండ్రులను గౌరవించడం చాలా ప్రాముఖ్యం. ఇహలోకపరమైన లోకానుసారమైన విషయాలలో మదర్స్ డేలని అయ్యేని చేసుకుంటాం, కానీ తల్లిదండ్రులను గౌరవించం. ఆధ్యాత్మిక తల్లిదండ్రులను కూడా గౌరవించం. ఒక తల్లి తన కుమారుడు ఒక్కగానొక్క కుమారుడిని కూలీనాలు చేసి మంచిగా చదివించి మంచి ప్రయోజకుడిని చేసింది. చక్కగా అతడు అమెరికా వెళ్ళాడు, చక్కగా డబ్బుకి సంపాదించుకున్నాడు, మంచి బిల్డింగులు బంగళాలు కట్టుకున్నాడు. తల్లి ఎక్కడుందో అక్కడే ఉంటున్నాడు. ఈయన ఏం చేశాడంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత చక్కని నగలు కావలసిన అన్నీ కొనుక్కొని తీసుకొని వచ్చి తల్లి దగ్గరికి వచ్చి అన్నాడంట, ఇగో అమ్మ, ఈ నగలన్నీ నీకే, ఇదిగో నీ బ్యాంకులో డబ్బులు వేసా, నీకు ఎన్ని కావాలో చూసుకో, నీకు కావలసినన్ని తీసుకో అని తల్లిని అడుగుతున్నాడు. తల్లి అందరే, నేను కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నా, నువ్వు తెచ్చినవన్నీ నేనేం చేసుకుంటాను నాయన, నాకేం అవసరం లేదు. నాకేదో గవర్నమెంట్ వాళ్ళు 4,000 3,000 పెన్షన్ ఇస్తున్నారు, వాటితో నా కాలం వెళ్ళిపోద్ది, ఇవన్నీ నాకు అవసరం లేదు. సరే అమ్మా, నీకేం కావాలో చెప్పు, నీ కోరిక నేను నెరవేరుస్తానని అది కొడుకు అన్నాడు. తల్లి ఒకటే ఒక కోరిక కోరింది. ఏమందంటే, ఒక్క రాత్రి నా దగ్గర పడుకోరా అన్నాడు. ఏం కోరుకుందే? ఒక్క రాత్రి నా దగ్గర పడుకోనా, అంతే, ఇంక నాకేం అవసరం, నువ్వు తెచ్చి నేను తీసుకెళ్ళిపో అని అందట. అనగానే, ఇంతేనా, ఎంత సింపుల్ కోరిక ఏంటమ్మా, నీకు ఎంత ధనాన్ని తీసుకొచ్చాను, బ్యాంకులో డబ్బులు వేసాను, నగలు తెచ్చాను, నీకేం కావాలంటే మహారాణిలాగా కాలు మీద కాలు వేసుకొని నువ్వు బ్రతకగలిగేంత ఆశ నీకు ఇస్తానంటే, అవన్నీ నాకేమొద్దు, ఒక్క పూట నా దగ్గర పడుకోరా అని అంటున్నావు ఏంటి అని అంటే, పడుకోనా, నా కోరిక తీర్చరా అని అన్న. సరే, ఇద్దరు పడుకున్నారు. పడుకున్న తర్వాత 10 గంటలకి లేచి, అరే నాన్న దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు అని అన్న. నీళ్ళు తీసుకొని తల్లి దగ్గరికి వచ్చి ఇవ్వబోతే, వృద్ధాప్యంలో ఉంది కదా, చేతులు ఎలా వణుకుతూ ఉంటే అలా పట్టుకొని తాగలేక పట్టిపాడేస్తాను. మళ్ళీ 12 గంటలు లేచి, నాన్న దాహం వేస్తుందిరా, కొంచెం నీళ్ళు ఇరా అని. ఆ నీళ్లు ఇట్లా కాదులే, చెంబు తీసుకొని వచ్చి ఆ లోట గ్లాసులో పోసిద్దాం అని అది తీసుకొని రాగానే ఈ మళ్ళీ ఈ వణుకుడు చెత్త ఇలా అనేప్పటికీ ఈ చెంబుకి తగిలి ఆ చెంబును ఈ గ్లాసు కలిపి మంచం మీద దుప్పట మీద పడిపోయినాయి నీళ్ళు. చిరాకు పడి, ఏంటిది 10 గంటలు వేసావు, 12 గంటలు వేసావు, ఇవి అన్ని పెట్టడం, నీళ్ళన్నీ పక్క మీద పోసావు, ఎడపడుకోవాలి నేను, ఏంటి నువ్వు, ఏంటి బాధ అని అన్నాడు. తల్లందంట, అరే నా మీద బాత్రూమ్కి వెళ్ళేదాడు ఓడురా, నా మీద పాస్ పోసేవాడురా, నా మీద కక్కేసుకున్నాడురా,
అవన్నీ నేను నీకులాగా అనేదన్నా. నువ్వు ఎన్ని సంవత్సరాలు నిన్ను అలా సాక్కున్నా. నేను ఒక్క పూట ఒక్క రాత్రి కన్న తల్లి చెంబుడు నీళ్లు మంచం మీద పడితే ఎంత ఇసుక్కుంటున్నావు నువ్వు, ఎంత ఇసుక్కుంటున్నావు. ఒక నీళ్లు మంచం మీద పడితే మరి నువ్వు చేసిన పనికి నేను ఎంత ఇసుకోవాలి? అది గుర్తుకు రాదా నీకు? నువ్వు బంగారం తెచ్చి నాకు ఇస్తావా? నువ్వు అష్టైశ్వర్యాలు నాకు ఇస్తావా? పంచభక్ష పరిమాణాలు నాకు పెడతావా? వృద్ధాప్యంలో నేను చావు సిద్ధమై ఉన్నప్పుడు నన్ను ఆదరించటమేరా నీకు కావాల్సింది? ఒక మంచి నీళ్ళు గ్లాసుడు ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. దీనికి ఒక పూట పడుకోవటానికి 2 గంటల్లో నీ యొక్క విశ్వరూపాన్ని నాకు చూపించావు. నన్ను ఎలా ఆదరిస్తావురా నువ్వు అని తల్లి అనేప్పటికీ ఆ కొడుకు తల్లి కాళ్ళు పట్టుకొని, అమ్మా నన్ను క్షమించవే, నన్ను క్షమించు దయతో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనం సెలబ్రేషన్ చేసుకుంటాం కాదు, ఏదో ఫాదర్స్ డేలు లేదా మదర్స్ డేలు జరిపించుకుంటాం కాదు. తల్లిదండ్రులకు ఎలాగున విధేయులైమంటున్నాం. నిన్ను కన్నా ఇది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను కనిన నా కుమారుడు అంటున్నాడు. ఈయనకు పుట్ల, ఈయన బాప్తీసం ఇచ్చాడు, ఈయన సంరక్షణలో అతను పెరిగాడు. ఇతడు నమ్మకమైన వాడు. నేనైతే ఏమైతే చెప్తున్నానో అదే సంఘానికి బోధించే అంతటి నమ్మకస్తుడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా దేవునికి నమ్మకంగా ఉండాలి. రెండవది తల్లిదండ్రులకు దైవజనునికి నమ్మకంగా ఉండాలి. మూడవది సంఘంలో నమ్మకంగా ఉండాలి. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. మోషేని గురించి అక్కడ అంటున్నాడు కదా, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేని గురించి చెబుతుంది వాక్యం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ ఇల్లేది? దేవుని నివాస స్థలం ఏది? దేవుని మందిరం. హల్లెలూయా. బేతేలు దేవుని మందిరం, దేవుని నివాస స్థలం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలను విమోచించి ఐగుప్తు నుంచి నడిపించుకోవటానికి నాయకుడిగా ఎన్నుకున్నాడు దేవుడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుకనే నాయకత్వాన్ని వహించగలిగే అంత నాయకుడిగా దేవుడు అతను చేసుకున్నాడు. అబ్రహాము గురించి అంటాడు, అబ్రహాము అతడు నమ్మకమైన మనసు కలిగిన వాడు అంటాడు. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 8వ వచనంలో అతడు నమ్మకమైన మనసు కలిగిన వాడు. మోషేమో ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అబ్రహామేమో నమ్మకమైన మనసు కలిగిన వాడు. ఎందుకంటే అతడి తర్వాత అతడు తన భార్య బిడ్డలు తన కుటుంబాన్ని నన్ను వెంబడించమని అతడు ఆజ్ఞాపించనని నేను ఎరుగుదును అంటాడు 18వ అధ్యాయం ఆదికాండంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున నువ్వు ఉండగలిగితే మోషే అబ్రహాములకు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నమ్మకంగా నువ్వు ఉంటున్నావా? సంఘంలో నమ్మకంగా ఉంటున్నావా లేదో? సంఘానికి కట్టుబడి ఉంటున్నావా లేదో? నీ ఇష్టానుసారంగా నడుస్తూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. సంఘంలో నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉండగలిగితే దేవుడు దీవెనలు అనుగ్రహిస్తాడు. చూడండి, ఆయన అంటాడు 1 కొరింథీ పత్రిక 12:28లో, సంఘంలో దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించాడో దాన్ని పట్టుకొని నమ్మకంగా కొనసాగమని దేవుని వాక్యం సెలవిస్తామని. చూడండి, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గల వారిని గాను, కొందరిని ఉపకారము చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వం చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సంఘంలో ఒక బాధ్యత ప్రభువు నీకు అప్పగించాడు. ఏ బాధ్యత నువ్వు కలిగి ఉన్నావో
ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. సంఘానికి వచ్చాం, ఏదో 2 మాటలు విన్నాం వెళ్ళిపోవటం కాదు. సంఘంలో కొందరిని అని అంటున్నాడు. దేవుడు ఏ బాధ్యత అయితే నీకు అప్పగించాడు, కాపరిగా ఉండటమా, లేదా కృపావరం కలిగి ఉండటమా, భాషలు మాట్లాడబడటమా, పరిచారం చేయటమా, ఏ పరిచర్య చేయటమో, పరిచయ ప్రోత్సహించటమో, ఏ బాధ్యత ప్రభువు నీకు అప్పగించాడో తెలుసుకొని సంఘంలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించాను. ఏ బాధ్యత అయితే ప్రభువు నీకు ఇచ్చాడో ఆ బాధ్యతలో నమ్మకంగా నువ్వు సంఘంలో కొనసాగాలి. 4వది చూడండి, పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. మొదట దేవునికి, 2వది దైవజనునికి, తల్లిదండ్రులకు, 3వది సంఘానికి, 4వది పరిచర్యలో. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. మీరు నా క్షేమ సమాచారము తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నాకు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు. ఎవరంట ఈ తుకీకు? ఎవరంట? నమ్మకమైన పరిచారకుడు. హల్లెలూయా. కొంతమంది ఆడవాళ్ళు బయలుదేరి వెళ్ళారండి, కొంతమంది యేసయ్యను వెంబడించారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఆ పరిచర్యకి తన ఇంటిలో ఉన్న ధనాన్ని తీసుకొచ్చి యేసయ్యను వెంబడిస్తూ ఆ పరిచర్యలో కొనసాగారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యం సంఘానికి. ఆ పరిచర్యలో మనం కూడా ఒక పాత్రలుగా ఉండాలి. నమ్మకమైన పరిచారకులుగా మనం ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు. పరిచారకులు నమ్మకస్తులుగా ఉండాలి. పరిచర్య చేయటంలో నమ్మకస్తుగా ఉండాలి. ప్రభువు నీకు ఏ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. తర్వాత చూడండి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు. ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి దేవుడు ఒక తలాంతును అనుగ్రహిస్తాడు. ఆ ఇచ్చిన తలాంతును నువ్వు ఉపయోగించుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 18వ వచనం. అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి చూచి త్రవ్వి తన యజమానుని సొమ్మును దాచిపెట్టెను. పనికి మాలిన ఆ దాసుని వెలుపల చీకటిలోనికి తోసివేయడి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుంటూనే ఉండను. 30వ వచనంలో దేవుడు కొంత పరిచారకులకి, ఒక యజమానుడు ఆయన ఊరు వెళతా కొన్ని కాసులు వాడికి ఇచ్చి వెళ్ళారు. ఏమండి, 5 కాసులు ఇచ్చినోడు 5 కాసులు సంపాదించాడు, 2 కాసులు ఇచ్చినోడు 2 కాసులు సంపాదించాడు. 1 కాసు ఇచ్చినోడు ఏం చెప్పాడంటే, ఆ యజమానుడు మంచోడు కాదు, ఇది కానీ పోయిందంటే మళ్ళీ నన్ను నా తాటకెత్తాడు, లేనిపోయిన బాధ ఎందుకులని తీసుకెళ్ళి భూమిలో కప్పెట్టి దాచి యజమానుడు వచ్చి అడిగిన తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా 10 మంది 10 కాసులు ఇచ్చినోడిని అడిగా 5 కాసులు ఇచ్చినోడిని అడిగాడు, 5కి 5 సంపాదించాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 2వ వాడిని అడిగాడు, ఈ నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, బడా నమ్మకమైన దాసుడా అన్నాడు. 3వ వాడిని అడిగాడు, అయ్యా నువ్వు విత్తనాన్ని కోసేవాడివి, లేని వాటిని అడిగేవాడివి, అందుకని నీవు ఇచ్చిన 1 తీసుకెళ్ళి భూమిలో పెట్టి దాన్ని పాతేశాను అన్నాడు. అప్పుడు ఆయన అనే మాట ఏమిటంటే, పలికి మానుడా, పలికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకటిలో నీకు ఇచ్చిన తలాంతును వాడుకోకపోతే నీ పరిస్థితి అదే. సంఘంలో నీకు ఇచ్చిన తలాంతును వాడుకోకుండా పనికి మాలిన వాడుగా, పనికి మాలిన దానివిగా నువ్వు ఉంటే ఆయన అంటున్నాడు, ఆయన తీసుకెళ్ళి ఎక్కడేమంటున్నాడో చీకటిలో తోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతాయి ఉంటాయి. వాడికి అదే తగింది. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును వాడుకో, సంపాదించు ఆత్మలను. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనే తలాంతును వాడుకో, ఆత్మలను సంపాదించు. దేవుడు అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. ఇచ్చిన దాన్ని ఎక్కడైసావు గొంగళ అంటే అక్కడే పెట్టుకుంటే
నీకు ఇచ్చిన రక్షణ నువ్వే కొనసాగించుకుంటూ అలాగే కొనసాగితే కుదరదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని సంపాదించి పెట్టాలి. హల్లెలూయా. దేవుడు వచ్చిన తర్వాత నిన్ను లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో నువ్వు సమాధానం చెప్పతే కుదరదు. ఆయన అంటాడు, ఈయన తీసుకెళ్లి చీకట్లు పడేయండి, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుతూ ఉంటాయి అంటాడు. నువ్వు ఆశీర్వాదం పొందలేవు. నీకు ఇచ్చిన తలాంతును వాడుకొని సంపాదించు దేవుని కొరకు ఆత్మలు. చూడండి తర్వాత, యజమానునికి నమ్మకంగా ఉండాలట. 24వ అధ్యాయం 45-46 వచనాలు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన దాసుడు. బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. దాసుడు, యజమానుడు మనకు అప్పగించిన పని నెరవేర్చేవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే పనిలో కూడా నమ్మకంగా ఉండాలంట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. త్వరగా తీయాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. అందుక ప్రధానులు, అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన సమయమును కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను కనుగొనలేక పోయిరి. హల్లెలూయా. దేవుడు ఆయనకి ఇచ్చిన పనిలో నమ్మకస్తుగా ఉన్నాడు. అందరూ అంటున్నారు ఆయన తీసుకొచ్చి పరిపాలన చేయటానికి ప్రధానమంత్రిని చేశాడు. వాటిలో ఏదైనా దోషం కనుగోవాలనుకున్నారు, కానీ ఏ దోషము ఏ తప్పైనా ఏ నేరమైనా ఆయనలో కనుగొనలేదు. అంత నమ్మకస్తుడుగా తనకిచ్చిన పనిని నెరవేర్చాడు దానియేలు. దేవుని దీవెనలు అతను పొందుకున్నాడు. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. మీరు పరుల సొమ్ము విషయంలో లూకాసు వార్త 16:12 చదవండి. లూకాసు వార్త 16:12. మీరు పరుల సొమ్ము విషయంలో 16వ అధ్యాయం 12వ వచనం. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. పరుల సొమ్ము విషయంలో, ఇతరుల విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుని బిడ్డలు అలాగ ఉండగలిగితేనే దీవెనలు. పరుల సొమ్ముల విషయాల్లో నమ్మకంగా లేకపోతే నీకు దీవెనలు రావు. తర్వాత చూడండి, మహిమ విషయంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని అంటున్నాడు. మాటతో అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మితే దేవుని మహిమను నీవు చూస్తావు. నమ్మకపోతే దేవుని మహిమను నువ్వు చూడలేవు. తర్వాత అన్ని విషయాలలో 1 తిమోతి 3:11. 1 తిమోతి 3:11 అందరు చదవాలి. 1 తిమోతి 3:11. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మానులై, కొండములు చెప్పని వారును, మితానుభవం గలవారును. ఏంటంట? ఏ విషయాల్లో? కొన్ని విషయాలలో కాదు, అన్ని విషయములలో ఎలా ఉండాలట? నమ్మకమైన వారుగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. అన్ని విషయాలలో నమ్మకమైన వారుగా ఉండాలి. వారే దీవించబడతారు. చివరిగా ఒక వాక్యాన్ని తీసి ముగిస్తాను చూడండి. ఇక అందరూ తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 2:10 అందరూ అండర్లైన్ చేసుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడకుండునట్లు అపవాది మీలో కొందరిని శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఇప్పటి వరకు ఉండాలంట నమ్మకం. నీవు భూమి మీద నుండి పరమునకు చేరేంత వరకు భూమి మీద నమ్మకంగా ఉండాలి. వాడే దీవించబడతాడు. నీకు ఇష్టం వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నమ్మకం కాదు.
నువ్వు భూమి మీద ఉన్నంత మటుకు నమ్మకంగా ఉంటేనే మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఏమిస్తాడంట ఆయన? ఏమిస్తాడో? నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. హల్లెలూయా చెప్పండి. మరణం వరకు నమ్మకంగా ఉండి మేము జీవ కిరీటం పొందుకుంటామనే వాళ్ళు స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. మరణము వరకు నమ్మకముగా ఉండి దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి. ఏ ఏ విషయాలలో నమ్మకంగా ఉండాలి చెప్పండి? దేవుని విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, దైవజనుల విషయంలో, సంఘంలో, పరిచర్యలో, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్లో, యజమానుని విషయంలో, పనివాని విషయంలో, పరుల సొమ్ము విషయంలో, దేవుని మహిమ విషయంలో, అన్ని విషయాలలో మరణం వరకు నమ్మకంగా ఉండేవాడే జీవ కిరీటం పొందుతాడు, దేవుడిచ్చే దీవెనలు పొందుతాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరూ